మాకే అందరినప్పుడు వచ్చింది, టీవీలో వస్తే వచ్చింది. వచ్చినాక మా ఇంటి నుంచి వచ్చింది, మేడం రమ్మని వచ్చింది. మా ఇంటికి వచ్చి అందరూ జమ చేసి పైసలు జమ చేసి మేడం ఇచ్చింది. మేడం ఇచ్చినాక మేడం రిజల్ అనేది ఇచ్చినాక ఆయన అప్పుడు ఇస్తుంది. అందరికి నమస్కారం. పేరుని మీ పాపకు అమ్మాయిన ప్రభుత్వ డబ్బులు వచ్చినాయి, బ్యాంకులో వేశారు. అవి ఇప్పుడు తీసుకునే సమయం వచ్చింది కాబట్టి వారు మీ అనుమతితో ఈ సమయం ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఆ డబ్బులను ఇప్పుడు ఆ పాపకు అకౌంట్లో వేయడం జరుగుతుందని అందరికీ తెలియజేస్తున్నాము. ఆమె అవసరాలకు మీరు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఐలేని లక్ష్మి అనే ఒక అమ్మాయి వాణినగర్కి చెందినటువంటి జగిత్యాలకు చెందిన నిరుపేద యువతి. వారి అక్క మరణం వల్ల అసలు అంత్యక్రియలకు కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొన్నది. అట్లాంటి సమయంలో చాలామంది మీడియా మిత్రులు, ఇప్పుడు తోటి మీడియా మిత్రులు మహేష్ గారు కానీ నరేష్ గారు కానీ ఈ యొక్క విషయాన్ని మన లోకల్ ఛానళ్ళలో ప్రచురణ కేబుల్కి రావడం జరిగింది. అయితే దాన్ని చూసి స్పందించి నేను వెళ్ళి యాజ్ ఏ వాలంటరీగా నేను వెళ్ళడం జరిగింది. నాతోటి చాలామందిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ ఇంక్లూడ్ అయిన వాళ్ళల్లో అడ్వకేట్ మదన్ మోహన్ గారు కానీ, ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్ శేఖర్ గారు కానీ, ఇప్పుడున్నటువంటి మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు మిత్ర బృందం కానీ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది కూడా డోనర్స్ ఉన్నారు దీంట్లో. కంప్లీట్గా కూడా ఆ రోజు 2018 జూన్ 1వ తారీఖు రోజు 49,000 రూపాయలు కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది అమ్మాయికి. ఎందుకంటే అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే మైనర్, సో 12 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మేము డబ్బులు ఎవరికి ఇవ్వలేము. అప్పుడున్న పరిస్థితిలో కూడా ఇచ్చినటువంటి దాతల డబ్బులు కూడా వాళ్ళు మిస్యూజ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు. ఆ టైంలో ఏంటంటే మనం ఇంటి ముందు కూర్చొని ఇదే మీడియా హెల్ప్ తోటి మనం పోయి కూర్చొని ఆ ధర్నాకు కూర్చొని ఇదంతా డబ్బులు ఖచ్చితంగా రావాలి, వస్తేనే నేను ఆ అమ్మాయికి ఏం చెందాలో రూపాయి కూడా మిస్యూజ్ కావద్దు అని అనుకున్న సమయంలో మళ్ళీ అందరి దగ్గర నుంచి మనీ ఎవరెవరు తీసుకెళ్ళిరో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయించి ఈ డొనేషన్ వచ్చినటువంటి 49,000 రూపాయలను మేము మాకు సహకరించిన వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఆ రోజు కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్గా 8 సంవత్సరాలు బాండ్ మెచ్యూరిటీ టైంకి దగ్గరకు వచ్చింది. ఆ అమ్మాయి కూడా మేజర్ అయిన తర్వాత 8 సంవత్సరాల తర్వాత నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది తెలిసిన వాళ్ళతో. అప్పుడు నేను కూడా చెప్పిన, ఇప్పుడు డిసెంబర్లో మెచ్యూరిటీ ఉంది బాండ్, 49,000 రూపాయలు బాండ్ పేపర్ చేస్తే తనకి అందేటువంటిది 102 నెలల తర్వాత 92,150 రూపాయలు. ఈ బాండ్ని 8 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా నిజాయితీతో కాపాడి మళ్ళీ ఈరోజు ఆమెకి అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో సహకరించిన పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్క మిత్రులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వేదికగా ఈ మీడియా సమక్షంలో చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరు ఆ రోజైతే సహాయం చేసిండ్రో ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ఆ అమ్మాయికి చేరుతుంది. వచ్చే నెలలో ఆ అమ్మాయికి వివాహము ఉన్నందున అట్లాంటి అవసరాల దృష్ట్యానే ఈ యొక్క డబ్బులను యూటిలైజ్ చేయడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలకు కూడా మిస్యూజ్ చేయబడలేదు. ఇది ఈరోజు సహకరించినటువంటి పెద్దలందరికీ నా తరఫు నుంచి విన్నపం చేస్తున్నా. అదే మీడియా సమక్షంలో, అంటే ఈ మీడియా కనుక లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రాబ్లం బయటకు వచ్చేది కాదు, రెక్టిఫై అయ్యేది కాదు. ఈరోజు ఇంత అమౌంట్ అంటే అక్షరాల 92,000 రూపాయల అమౌంట్ ఆ అమ్మాయి అకౌంట్లో పడేది కాదు. దీన్ని ఎవరు కూడా వాడకుండా ఆ అమ్మాయి అకౌంట్కి మాత్రమే చెందేలాగా ఆ రోజు మేము ఎప్పుడైతే మేజర్గా రావాలి ఆ అమ్మాయి అకౌంట్కి చెందాలని ఆ రోజు రాయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి సుధాకర్ గారు బ్యాంక్ మేనేజర్ గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా ఈ మీడియా వల్లనే బయటకు వచ్చిన ఈ విషయాన్ని ఈ రోజు కూడా ఇదే మీడియా సమక్షంలో ఆ అమ్మాయికి అందజేయడం జరుగుతుంది. సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాంటి మంచి విషయాల్లో మీ అందరి తోడ్పాటు కూడా చాలా ఉంది, ఇప్పటికీ ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో మీ తోడ్పాటు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.